హాయ్ హలో అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాజు గన్నా బోయినా ఫ్రమ్ హైదరాబాద్ డెక్కన్. చూస్తున్నారు కదా, ప్రస్తుతం నేను ఇప్పుడు నాంపల్లి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నా. ఈ హైదరాబాద్ ఎండలకు తట్టుకోవడం నా వల్ల అయితే అస్సలు అవ్వట్లేదు. ఏదైనా మంచి చల్లటి ప్లేస్కి వెళ్దామంటే నా మైండ్లోకి వచ్చింది రెండు ప్లేసెస్. ఒకటి ఊటీ, ఇంకొకటి మనాలి. ఊటీ రీసెంట్గానే వెళ్ళేసి వచ్చిన, అండ్ అది కాకుండా మే నెలలో ఊటీ అయితే టూ మచ్ క్రౌడెడ్ ఉంది. రీసెంట్గా ట్రావెల్ చేసిన ఫ్రెండ్స్ని అడిగితే అసలు వెళ్ళకపోవడమే బెస్ట్ ఇప్పుడు అన్నారు. ఇంకొక ఆప్షన్ ఏంటి అని అంటే మనాలి ఉన్న ఫ్రెండ్ కాల్ చేస్తే మనాలి ఫుల్ ఖాళీ ఉంది, మస్తు ఉంది, టెంపరేచర్స్ బాగున్నాయి, వచ్చేసి అన్నారు. సో అట్లానే మనం ఇప్పుడు మనాలికి అయితే వెళ్తున్నాము. అట్లానే మరి మనాలి ఎప్పుడు వెళ్ళలేదా రాజు అని అంటే చాలాసార్లు వెళ్ళినా, బట్ కన్వెన్షనల్ వేలో అయితే వెళ్ళలేదు. అంటే హైదరాబాద్ టు ఢిల్లీ ట్రైను, ఢిల్లీ టు మనాలి ఓలో బస్సు, ఈ స్టైల్లో అయితే ఎప్పుడు వెళ్ళలేదు. కార్లో చాలాసార్లు వెళ్ళినా. మనం ఈ వీడియోలో ఎస్పెషల్లీ హైదరాబాద్ టు ఢిల్లీ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాము. తెలంగాణ నుంచి వెళ్తున్నాం కదా, మన తెలంగాణ ఎక్స్ప్రెస్లో 12723 ట్రైన్ నెంబరు. అరౌండ్ మనకు 25 అవర్స్ ట్రైన్ జర్నీ టైం అయితే ఉంటుంది. హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి ఢిల్లీ వరకు లాస్ట్ స్టాప్ అన్నమాట. అరౌండ్ మనకు 16 హాల్స్ అయితే ఉంటాయి. నాకు ట్రైన్ టికెట్ ఎంత పడ్డది, ఏమేమి క్లాసెస్ ఉంటాయి, ఏంది అనేది రిమైనింగ్ మ్యాటర్స్ అన్నీ లోపలికి వెళ్ళినాక మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎగ్జాక్ట్గా 6 o'clockకి నాంపల్లిలో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకొక 10 minutes మాత్రమే ఉంది. చలో, ఎర్లీ మార్నింగ్ మన నాంపల్లి డెక్కన్ చూసుకోవచ్చు. మొత్తం క్రౌడ్, ఫుల్ క్రౌడ్. టైం 5:48. లోపలికి అయితే వచ్చేసిన. ప్లాట్ఫామ్ నెంబర్ 5 పైన ఉంది. మనకు నాంపల్లి రైల్వే స్టేషన్లో మొత్తం 6 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. కరెక్ట్ 10 minutes ఉంది, పరిగెత్తుతున్నా. మెయిన్ ఎంట్రీ అక్కడ ఉంటుంది, కాకపోతే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వెళ్ళాలి అంటే ఆ మూవ్లోకి వెళ్ళి అటు టర్న్ అయ్యి మళ్ళీ ఇటు రావాల్సి ఉంటుంది. వచ్చేసాం ట్రైన్ దగ్గరికి. సో ఇది మన ట్రైన్. ముందుకు వెళ్ళాలి, చాలా ముందుకు వెళ్ళాలి. సో ఇదంతా జనరల్ కంపార్ట్మెంట్స్, ఫుల్ అయిపోయింది ఆల్రెడీ. హాయ్ బ్రో, ఢిల్లీ సబ్స్క్రైబర్. ఇది కూడా జనరల్ కంపార్ట్మెంటు, అన్రిజర్వ్డ్. సో ఇక్కడ నుంచి మనకు ఏసీ కంపార్ట్మెంట్స్ అయితే స్టార్ట్ అయినాయి. H1 ఫస్ట్ క్లాస్ అనుకుంటా ఇది. సో ఇదే మన కోచ్ B3 హైదరాబాద్ టు న్యూ ఢిల్లీ. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే 12723 నెంబర్ ఉంటుంది, వచ్చేటప్పుడు 12724. ఢిల్లీ టు హైదరాబాద్ 12724, హైదరాబాద్ టు ఢిల్లీ 12723 అన్నమాట. ఇక్కడే ఇదే మన సీట్. సో ఫైనల్లీ ఆన్ టైంకి అయితే ట్రైన్ ఎక్కేసినాము. ఎగ్జాక్ట్గా టైము ఒక నిమిషం ముందు చూపిస్తే చూడండి, 5:59. సో హైదరాబాద్ నాంపల్లి డెక్కన్లో ఎగ్జాక్ట్గా 6 o'clock అయితే ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు సికింద్రాబాద్లో ఎక్కితే 6:30కి ఎక్కొచ్చు. సో వితిన్ ఒక్క 1 minute ముందు వచ్చేసినాము. సో ఇది ఏంటంటే మనకు ఒకవేళ మీరు ఢిల్లీకి వెళ్ళాలన్నా, లేదంటే నార్త్ ఇండియాలో ఏదైనా టూరిస్ట్ ప్లేస్ చూడాలనుకుంటే హైదరాబాద్ టు ఢిల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షను. వేరే ఆల్టర్నేట్స్ కూడా ఉంటాయి, మీకు డొరాంటో ఉంటుంది, దక్షిణ ఎక్స్ప్రెస్ ఉంటుంది, సంపర్క్ క్రాంతి కూడా ఉంటుంది. నాకెందుకు ఇది కొంచెం బెస్ట్ అనిపిస్తుంది. సో అరౌండ్ మనకు 25 అవర్స్ అంటే ఒక 1-2 hours అటు ఇటుగా 25-26 అవర్స్లో అయితే ఢిల్లీకి అయితే రీచ్ అయిపోతాము. దీని టికెట్ రేట్ల గురించి మాట్లాడుకుంటే స్లీపర్ క్లాస్ 700, ఏసీ 3 tier వచ్చేసి 1840 రూపీస్, అండ్ ఏసీ 2 tier 2645, అండ్ ఏసీ ఫస్ట్ క్లాస్ 4505 రూపీస్ అయితే పడుతుంది. అండ్ నేనైతే తత్కాల్ చేసుకున్నా, నాకు అరౌండ్ 2500 టైం ఎగ్జాక్ట్ 6 అవుతుంది, 6:01. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుంచి. ఎర్లీ మార్నింగ్ వ్యూ నాంపల్లి రైల్వే స్టేషన్, హైదరాబాద్ డెక్కన్. బాయ్. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు. 1 week పట్టచ్చు, 10 days పట్టచ్చు, 1 month కూడా పట్టచ్చు. అన్ప్లాన్డ్ ట్రిప్ అన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ సజెషన్ ఏం చెప్తాను అంటే, నేను నార్మల్గా ఎక్కడికి వెళ్ళినా జనరల్ స్లీపరే చేసుకుంటా, బట్ ఎస్పెషల్లీ మీరు ఈ ట్రైన్లో కానీ ఢిల్లీకి ట్రావెల్ చేస్తున్నట్టయితే థర్డ్ ఏసీ టికెట్ బుక్ చేసుకోండి. ఎందుకనంటే అది కూడా చెప్తా, కొంచెం జర్నీ స్టార్ట్ అయిన ఒక వితిన్ కొన్ని అవర్స్లోనే మన స్టేట్ దాటేసి వేరే స్టేట్లోకి వెళ్ళిపోతాము. ఇంకా పైన సైడ్ ఎట్లుంటుందో తెలుసు కదా, మొత్తం బోలో దుబాకేసారనమాట. మన సీట్లో మనల్ని కూడా కూర్చొనియరు. కాబట్టి మీరు థర్డ్ ఏసీ చేసుకుంటే కొంచెం కంఫర్టబుల్గా జర్నీ అయితే చేయొచ్చు. జనరల్ స్లీపర్లో కూడా చేయొచ్చు, బట్ ఆగమాగం ఉంటుంది, ఫుల్ టైర్డ్ అయిపోతారు. సో థర్డ్ ఏసీ అనుకో ఎవరు రారు, మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, కంఫర్టబుల్గా ఏసీలో జర్నీ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎండాకాలం కదా, ఇంకా దూల తీరిపోద్ది. సో అది గుర్తుపెట్టుకోండి. ఇంత మార్నింగ్ కూడా అసలు చల్లగా లేదు, ఫుల్ వేడి అనిపిస్తుంది ఏందో. 6 o'clock కూడా, అందుకే మనం వెళ్ళిపోతున్నాం జల్దీ. ఇప్పుడు నేను మీకు B3లో సిచ్యువేషన్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి థర్డ్ ఏసీ, ఇక్కడే మన సీటు నెంబర్ 3. ఇంకా జనాలు అయితే రాలేదు.
సో ఒక్కసారి మీకు బాత్రూమ్స్ ఊర్లో ఎట్లా ఉన్నాయి ఏంది చూపిస్తా చూడండి. ఇక్కడ మనకు సీసీ క్యామ్ ఉంది ఉంటాయి కదా, పిల్లోస్ బెడ్షీట్స్ అవి అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి 2 టాయిలెట్స్ ఉన్నాయి. చూద్దాం, జనాలు ఉన్నారు, అప్పుడే ఫుల్ అయిపోయింది. బాత్రూమ్ చూపిద్దాం అనుకున్నా బట్ ఆల్రెడీ ఫుల్ ఉన్నారు. సో ఇది ఇంకా నెక్స్ట్ 25 to 27 అవర్స్ ఇదే మన ఇల్లు. యాజ్ ఆఫ్ నౌ అయితే ఎవరు రాలేదు, కంఫర్టబుల్గా కాలు తప్పుకొని కూర్చున్నారు. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సికింద్రాబాద్ 6:30కి. నెక్స్ట్ స్టాప్ సికింద్రాబాద్. ఎవరైనా ఒకవేళ ఇక్కడ మిస్ అయ్యారంటే అక్కడ క్యాచ్ చేయొచ్చు ట్రైన్. నాకు ఇది నాంపల్లి దగ్గర కాబట్టి నేను ఇక్కడ తీసేసుకున్న టికెట్. మనం నెక్లెస్ రోడ్లో ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయితే అవుతుంది. రైట్ సైడ్లో చూస్తే మీకు మంచి వ్యూ అయితే కనిపిస్తుంది, చూసుకోవచ్చు. సన్ రైజ్, గ్రీనరీ చాలా. ఒక 10 మినిట్స్లో సికింద్రాబాద్ స్టేషన్లో ఉంటుంది. అతడు మూవీలో ఒక సీన్ ఉంటుంది కదా, బిల్డింగ్స్ మీద దుంకేది. నాకు ఇదే బిల్డింగ్స్ అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి. ఇదా కాదా అనేది తెలియదు, ఎందుకంటే పక్కనే రైల్వే ట్రాకు, ఆ బిల్డింగ్స్ ఇవేనా కాదా తెలుస్తే చెప్పండి. ఈ తెలంగాణ ఎక్స్ప్రెస్ ఫస్ట్ టైం జర్నీ చేసిందంటే నేను మా ఫ్రెండ్స్తో చేసిన అరౌండ్ 5 years ఎగో. మేము అప్పట్లో ఒక నార్త్ ఇండియా ట్రిప్ వేసి ఉండాను అనమాట, ఒక 10 days ట్రిప్. సో ఫస్ట్ టైం అప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసి ఉండే ఫ్రెండ్స్తో. బట్ ఫ్రెండ్స్తో ట్రైన్ జర్నీస్, అది కూడా లాంగ్ ట్రైన్ జర్నీస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇక సోలో, ఇక కంటెంట్ క్రియేషన్లోకి వచ్చిన తర్వాత సోలో తిరగాల్సి వస్తుంది. బట్ నాకు అదే ఇక ఒక 5 minutes నుంచి అదే మైండ్లో ఇట్లా తిరుగుతూ ఉంది. మస్తు ఎంజాయ్ చేసి ఉండే. మీరు ఓల్డ్ సబ్స్క్రైబర్ అయి ఉంటే మీకు తెలిసి ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. లేదంటే కింద ఐ కార్డులో కానీ లింక్ ఇస్తా. మస్తు ఎంజాయ్ చేసి ఉండే అప్పట్లో. ఇంట్లో నుంచి ఫుడ్ తెచ్చుకొని తినడము, మొత్తం ఒక 7-8 members ఉండే గ్యాంగ్, బాగుండే. బట్ ఇప్పుడు ఎక్కడ కూడా అక్కడ అయిపోయింది. ఎవరి బతుకు, ఎవరి లైఫ్ ఆడదైపోయింది. మనం ఇట్లా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాం. బట్ నిజంగా బాగుండే, అప్పుడే బాగుండే అనిపిస్తుంది. బట్ అంతే, ఇంకా జర్నీ అంతే, ఇంకా ఎప్పుడు ఒకేలా ఉంటుంది, మారుతూ ఉంటుంది. వెల్కమ్ టు సికింద్రాబాద్ జంక్షన్. ఫుల్ క్రౌడ్. మొత్తం ఫుల్ అయిపోద్ది ట్రైన్ ఇప్పుడు, ఇంకా అర్థమైంది. ఇంతసేపు ఫుల్ ఖాళీ ఉండే, ఇప్పుడైతే క్వైట్ ఆపోజిట్. ఈ జనాలంతా దీనికోసం వెయిటింగ్. ఫుల్ ప్యాక్ అయిపోద్దేమో ఇక్కడ. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక 5 minutes హాల్ట్ ఇక్కడ. ఆల్మోస్ట్ చాలామంది ఎక్కిరు. ఇందాకైతే ఫుల్ ఖాళీ ఉండే కదా, ఇప్పుడైతే అరౌండ్ ఒక 60% అయితే నిండిపోయింది. ఎగ్జాక్ట్గా 5 minutes, 6:30 నుంచి 6:35 వరకు అయితే ఉంటుంది ఇక్కడ షెడ్యూల్ ప్రకారం. నెక్స్ట్ స్టాప్స్ వచ్చేసి కాజీపేట్ జంక్షన్, రామగుండం, మంచిర్యాల. కాజీపేట్ జంక్షన్ ఇంకొక 15 kilometers దూరంలో అయితే ఉంది. స్పీడ్ చూసుకోవచ్చు, అరౌండ్ మనకు 110లో అయితే వెళ్తుంది ట్రైను. యావరేజ్ స్పీడ్ ఒక 65 నుంచి 70 అట్లా మెయింటైన్ చేస్తుండు. బట్ ఇప్పుడు మాత్రం మంచి ఊపు మీద ఉంది, గమ్ 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 అని కొట్టేస్తుండు. చూపిస్తా బయట వ్యూ. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కదా, అసలు ఏం తిని రాలేదు. ఫుడ్, ట్రైన్లో ఫుడ్ అంటే మనం అంత ఎంకరేజ్ చేయము. ఎట్లా అంటే, సో ఇందాక వాట్సాప్ చూస్తుంటే ఒక తెలిసిన ఫ్రెండ్ ఇదే ట్రైన్లో ఉన్నాడు. అడిగితే సేమ్ ట్రైన్లో ఉన్నాడు. అండ్ కాజీపేటలో వాళ్ళ ఫ్రెండ్ ఎవరు వచ్చి ఫుడ్ తీసుకొచ్చి ఇస్తున్నారంట, బ్రేక్ఫాస్ట్. నాకు కూడా ఒక 2 plates తీసుకురా మామ అని చెప్పిన. సో కాజీపేటలో మనకు బ్రేక్ఫాస్ట్ సెట్ అయిపోయింది. అట్లా ఉంటుంది మళ్ళీ. వెల్కమ్ టు కాజీపేట్ జంక్షన్. కాజీపేట్కి అయితే రీచ్ అయిపోయినాము. టైం ఎగ్జాక్ట్గా 8:20 అవుతుంది. మనం 8 o'clockకి రీచ్ అవ్వాలి, అంటే 20 minutes లేటు. సో అరౌండ్ ఒక 140 kilometers అయితే ట్రావెల్ చేసినాం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఓన్లీ మనకు 2 minutes మాత్రమే హాల్ట్. 2 minutesలో మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అయిపోద్ది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన అయితే ఉన్నాము, కాజీపేట్ జంక్షన్, మన వరంగల్. సో దీంట్లో ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అనేది తెలిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ బ్రో. మొత్తానికి బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది.
మీరు అనుకోవచ్చు ఇట్లా యాప్లో బుక్ చేసుకోవచ్చు కదా, వాళ్ళకి వీళ్ళకి ఎందుకు తెచ్చుకున్నారు అని. బట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయితే అవైలబుల్ లేదు, మధ్యాహ్నం లంచ్ అవైలబుల్ ఉంది. లంచ్ ఎట్లయినా దాంట్లోనే పెట్టుకుంటాం, బ్రేక్ఫాస్ట్ అని అట్లీస్ట్ మనది తిందామని. ట్రైన్ అయితే 2 minutes హాల్ట్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కాజీపేటలో ఎగ్జాక్ట్గా 8:24 అవుతుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రామగుండము. అరౌండ్ షెడ్యూల్ ప్రకారం అయితే 9:30, బట్ 10 minutes లేట్ నడుస్తుంది కాబట్టి 9:40కి రీచ్ అవుతాము. 232 kilometers. వేడైతే బాగుంది బయట, తాడేసి తీసుకొని మంచి పని చేసిన అనిపిస్తుంది. ఇప్పుడే ఎర్లీ మార్నింగ్ ఇట్లుందంటే ఇంకా మధ్యాహ్నం దూలు తీరిపోవచ్చు. చాలా బాగుంది అసలు స్టేషన్ అయితే నీట్గా. బాయ్ బాయ్ కాజీపేట్ జంక్షన్. వెల్కమ్ టు రామగుండం. సో ఫైనలీ రామగుండంకి అయితే వచ్చేసినాము. ఇది పెద్దపల్లి డిస్టిక్లో ఉంటుంది. 9:28కి రావాలి, బట్ ఇప్పుడు 9:56 అవుతుంది. 232 kilometers కవర్ చేసినాము. ఇక్కడ ఒక 4 minutes స్టాప్ అన్నమాట. రామగుండం వచ్చేసి పెద్దపల్లి డిస్టిక్లో ఉంటుంది. రామగుండం పేరు అయినా నాకైతే ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ గుర్తొస్తుంది. అరౌండ్ 2600 మెగావాట్ పవర్ జనరేట్ చేస్తుంది ఇక్కడ. సో అది రామగుండం స్టార్ట్ అయిపోయింది. షెడ్యూల్ అయితే ఎగ్జాక్ట్గా 4 minutes చూపెట్టింది స్టాప్, బట్ వితిన్ 2 minutesలో అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ స్టాప్స్ వచ్చేసి మంచిర్యాల్, బెల్లంపల్లి, సిరిపూర్, కాగజ్ నగర్. దాని తర్వాత మనం మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయిపోతాం. రామగుండంలో ఎండలు కూడా చాలా ఫేమస్. టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఇక్కడ నమోదవుతూ ఉంటాయి. ఎవరన్నా రామగుండం నుంచి మన వాళ్ళు ఉంటే చెప్పండి. బాయ్ బాయ్ రామగుండం. నెక్స్ట్ 3-4 స్టాపులు జస్ట్ 20-30 kilometerల డిస్టెన్స్లోనే ఉన్నాయి. దాని తర్వాత ఇంకా మన స్టేట్ అయితే దాటేస్తాం. ఫైనలీ మంచిర్యాల స్టేషన్ అయితే వచ్చేసింది. బాయ్ బ్రో, టేక్ కేర్, బాయ్. సో ఇది మంచిర్యాల స్టేషన్. ఓన్లీ 1 minute స్టాప్ ఇక్కడ. సో అన్న కార్డు ఇచ్చిండు, ఏ పని ఉన్నా కేరళలో ఒక్క కాల్ కొట్టు అని చెప్పిండు. సో నెక్స్ట్ టైం కేరళ ట్రిప్ వెళ్ళినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే అన్న కాల్ చేస్తా. జస్ట్ ఒక 1 minute ఆగింది, మళ్ళీ చిన్న మూమెంట్ అయింది. నెక్స్ట్ 3 స్టాప్స్లో జస్ట్ 1 minute ఉంది స్టాప్ మనకి. నెక్స్ట్ బెల్లంపల్లి ఇంకొక 15 minutesలో. ఇప్పుడు మీరు చూస్తున్నది బెల్లంపల్లి స్టాపు. 10:10కి రావాలి, 10:35 అయింది. 266 kilometers వచ్చినాం. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా 1 minute స్టాప్ అంతే, అప్పుడే కదిలింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సిరిపూర్, కాగజ్ నగర్. అరౌండ్ ఒక 1/2 hour పట్టిద్ది. ఇంకా సిరిపూర్, కాగజ్ నగర్ 10:40కి రావాలి, బట్ 11:10 అంటే అరౌండ్ ఒక 30 minutes లేట్లోనైతే నడుస్తుంది. ఇప్పటి వరకు మనం 305 kilometers ట్రావెల్ చేసినాము. ఇక్కడ ఓన్లీ 1 minute స్టాప్ ఉంది. ఈ సిరిపూర్, కాగజ్ నగర్ వచ్చేసి మనకు కొమరం భీం, ఆసిఫాబాద్ డిస్టిక్లో అయితే ఉంది. సో జస్ట్ 1 minute. ఇదే లాస్ట్ స్టాప్ మన స్టేట్లో. దీని తర్వాత ఇంకా మనకు మహారాష్ట్ర స్టార్ట్ అయిపోద్ది. సో మనం మంచి మంచి వాటర్ ఫాల్స్ చూడాలి అని అనుకుంటే మనం ఈ కొమరం భీం, ఆసిఫాబాద్ డిస్టిక్ అండ్ ఆదిలాబాద్ డిస్టిక్లో మంచి మంచి వాటర్ ఫాల్స్ అయితే చూడొచ్చు. సో నాకు కూడా చాలా లిస్ట్లో ఉండే కొన్ని వాటర్ ఫాల్స్, నా బకెట్ లిస్ట్లో ఉండే, బట్ అవ్వట్లేదు. చూడాలి ఎప్పుడు వెళ్తాం ఏంది అనేది. సీట్ అట్టుండే కదా ఇందాక. సో ఇక్కడ ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈ విండో సీట్ తీసుకున్నా. ఊకే బయటికి వెళ్ళి వీడియో రికార్డ్ చేసి డోర్ తీసి మళ్ళీ లోపలికి వస్తుంటే అందరికి డిస్టర్బెన్స్ అవుతుంది. నాకు కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉండే. సో ఇక్కడ కూర్చొని మంచి విండో వ్యూ ఉంది. ఇక్కడ నుంచి మంచి ప్లేసెస్ చూపెట్టచ్చు మీకు. ఇంకా విండో మనదే, ఇంకా బాగుంది, నీట్గా ఉంది. సో ఇక్కడ నుంచో చూపెట్టేస్తే ఇక మీకు ప్లేసెస్ అన్నీ. నేను అనుకున్నా అబ్బాయి ఈ సైడ్ వస్తే బాగుండు కదా అని. ఇక వాళ్ళే అన్నారు ఇక్కడ వచ్చి చేసుకో బ్రో, ఊకే బయటకు వెళ్ళేసి ఏమొస్తావు అన్నట్టుగా. మనం మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయిపోయినాము. మ్యాప్లో చూసుకోవచ్చు. ఇది తెలంగాణ, ఇది మహారాష్ట్ర. జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయిపోయినాం.
ఒక రివర్ క్రాసింగ్ అయితే అవుతున్నాం మనం. ఇప్పుడు మీరు చూసిన రివర్ వర్ధా రివర్ అంట. మన దగ్గరనేమో ప్రాణహిత అని ఉంది మ్యాప్లో చూసిన, ఇక్కడైతే వర్ధా అని ఉంది దాని పేరు. వర్ధా రివర్ బ్రిడ్జ్, ఇందాక మనం క్రాస్ చేసిన బ్రిడ్జ్ నేమ్. వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఒకవేళ మాన్సూన్ సీజన్లో చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నాకు తెలిసి. బాగున్నాయి ఫొటోస్. ఇక్కడ నుంచి బలార్షా 5 కిలోమీటర్స్, బట్ ఆగింది, ఏమైనా క్రాసింగ్ ఉన్నట్టుంది ముందు. బలార్షా ఫుల్ ఎండ. వెల్కమ్ టు బలార్షా. సో ఫైనలీ మహారాష్ట్రలో మన ఫస్ట్ స్టాప్ బలార్షా. అండ్ ఈ చుట్టుపక్కల అంటే ఇందాక వస్తుంటే కనబడ్డాయి మొత్తం కోల్ మైన్సే, ఇక్కడ చూసినా కోల్ మైన్సే. ఒక మినీ కేజీఎఫ్ సినిమా కనబడ్డది. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, వెనక కనబడుతుంది అనుకుంటా. ఎండ మాత్రం గట్టిగా ఉంది. 5 minutes హాల్ట్ ఇక్కడ మనకి. సో ఎండ చంపుతుంది కదా. వాటర్ మిలన్ తీసుకున్నా, 20 రూపీస్ ప్లేటు. బాగున్నాయి. సో ఫ్రూట్స్ మాత్రమే కాదు, ఫుడ్ కూడా ఆర్డర్ చేసినాము. సో ఐఆర్సిటీసీ యాప్లో ఫుడ్ అంటే ఆప్షన్ చూసిన, ఒక రెస్టారెంట్ సెలెక్ట్ చేసి బిర్యానీ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా జొమాటోకి రిడైరెక్ట్ అయిపోయింది. అంటే జొమాటో నుంచి ఆర్డర్ వెళ్ళింది, జొమాటో బాయ్ తెచ్చిచ్చిండు. ఒక బిర్యానీ ఆర్డర్ చేసి ఉండే, ఎప్పుడు పొద్దున టిఫిన్ తిన్నాక ఆర్డర్ చేసి ఉండే, అది ఇప్పుడు డెలివరీ అయింది. మామూలుగా పిజ్జా అవి అయితే రెగ్యులర్గా మనం డామినోస్లో చేస్తాము, బట్ రైస్ ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ అంటే ఇంకా వీటిలలో పెట్టుకోవచ్చు. అది జూప్ అని ఇంకొక యాప్ కూడా ఉంటుంది, అది కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తాం. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది 5 minutes హాల్ట్ తర్వాత. సో ఎగ్జాక్ట్గా టైం ఇప్పుడు 12:24. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చంద్రాపూర్. 12:47కి అయితే ఆగుతుంది అక్కడ. ఎగ్జాక్ట్గా 388 కిలోమీటర్స్. యాజ్ ఆఫ్ నో అయితే 374 వచ్చినాము. చంద్రాపూర్ 388. మొత్తం ఎండిపోయిన సిటీ లాగా ఉంది ఇదంతా. ఏందో చంద్రాపూర్కి అయితే వెళ్తున్నాము. అరౌండ్ ఒక 5 to 6 కిలోమీటర్స్ ఉంది. వెల్కమ్ టు చంద్రాపూర్. ఇక్కడ ఓన్లీ ఒక 2 minutes ఆగాలి, బట్ అరౌండ్ ఒక 10 to 15 minutes ఇక్కడే ఆగింది. ఇప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ. ఇంకా మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డైరెక్ట్ ఆఫ్టర్ 3 hours తర్వాత డైరెక్ట్ నాగ్పూర్ జంక్షన్. అరౌండ్ 200 కిలోమీటర్స్ అయితే ఉంది. 3 hours టైం పడుతుంది. సో డైరెక్ట్ ఇంకా అక్కడే కాదు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 1 అవుతుంది. యాజ్ పర్ షెడ్యూల్ 3:30 మనం రీచ్ అయిపోతామంట నాగ్పూర్ జంక్షన్. చూడాలి, ఒక లేట్ అయ్యే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే అక్కడక్కడ క్రాసింగ్ల దగ్గర ఆగుతుంది కొంచెం సేపు. సో 3.5 hours మనం నాగ్పూర్ వెళ్ళిపోతాము. ఇంకా మధ్యలో ఎలాంటి చిన్న స్టాప్స్ కూడా లేవు. నేను కూడా తిని ఒక 1 hour అట్లా పవర్ నాప్ వేస్తా. దాని తర్వాత వేస్తాను అయినా కూడా తెలియదు, బట్ ఫుడ్ అయితే తినేస్తాను ఇంకా ఈ టైంలో. ఇంతసేపు స్పీడ్ కొంచెం చిన్నగానే మెయింటైన్ చేసిండు అప్పటి నుంచి, బట్ ఇప్పుడు చూడండి 125, 130 వరకు అయితే తీసుకెళ్ళిండు. చంపుతుండు ఇప్పుడు. ఇంకా అది తెలిసి ఇంకా నాగ్పూర్ చేంజ్ చేయాలి కదా, ఆల్రెడీ లేట్లో ఉన్నాము. ఇంకా మధ్యలో చిన్న స్టాప్స్ కూడా ఏం లేవు కాబట్టి చాలా స్పీడ్లో వెళ్తుంది. బయట చూసుకోవచ్చు ఈ రకంగా ఉంది, మొత్తం ఊగిపోతుంది ట్రైన్ ఏడుగాడికి. సో అది ఇంకా సో ఫైనలీ వెల్కమ్ టు నాగ్పూర్ జంక్షన్. సౌత్ పార్ట్ నుంచి ఇప్పుడు మనం సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియాకి అయితే వచ్చేసినాము. నాగ్పూర్ జంక్షన్ ఇదే. ఎగ్జాక్ట్గా టైం 4 అవుతుంది. 3:20కి మనం నాగ్పూర్ జంక్షన్ రీచ్ అవ్వాల్సి ఉంటుండే, బట్ లేట్లో ఉన్నాం ఆల్రెడీ. ఒక 45 minutes. అరౌండ్ 583 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాము. ఇక్కడ మనకు ఓన్లీ 5 minutes మాత్రమే హాల్ట్ అన్నమాట. అయినా చూడండి వేడి తట్టుకోలేక వాటర్ స్ప్రింకిల్స్ అయితే పెట్టినారు చల్లగా ఉండడానికి. అంటే ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా, వాటర్ స్ప్రింకిల్స్ అయితే పెట్టారు కొంచెం చల్లగా ఉండడానికి. బాగుంది కదా. సో ఇది నాగ్పూర్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనం సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియాకి అయితే వచ్చేసినాము.
మహారాష్ట్రలో థర్డ్ లార్జెస్ట్ సిటీ, హార్ట్ ఆఫ్ ద ఇండియా అని కూడా అంటారు, ఎందుకంటే సెంట్రల్ పార్ట్లో ఉంటుంది కదా. సో అట్లానే ఇది మొత్తం ఇక్కడ 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనది ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే ఉన్నాం ఇప్పుడు. నాగ్పూర్ని ఎందుకు హార్ట్ ఆఫ్ ద ఇండియా అంటారు అంటే ఇది ఎగ్జాక్ట్గా ఇండియాకి సెంట్రల్లో ఉంటుంది అన్నమాట, ఒక హార్ట్ లాగా. అండ్ మన మైల్ రాయిలు ఉంటాయి కదా, 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు అని చూపెట్టే రాళ్ళు ఉంటాయి కదా రోడ్ పైన, ఆ 0 మైల్ రాయి కూడా ఇక్కడ మన నాగ్పూర్లోనే స్టార్ట్ అవుతుంది. అండ్ ట్రైన్స్ విషయానికి వస్తే ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నుంచి వచ్చే ట్రైన్ ట్రాక్స్ అన్నీ ఉంటాయి కదా, మధ్యలో ఒక దగ్గర కలుస్తాయి కదా, ఆ డైమండ్ పాయింట్ అంటారు, ఆ పాయింట్ కూడా మన నాగ్పూర్లోనే ఉంటుంది. హల్దీరామ్స్ మెయిన్ హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది, ఫేమస్ అని అనమాట. ఆల్సో నోన్ యాజ్ ఆరెంజ్ సిటీ, చాలామందికి తెలుసు కదా. సో ఇదే మన నాగ్పూర్. అరౌండ్ మీకు ఇందాక చెప్పినాను కదా మధ్యలో ఎలాంటి చిన్న స్టాప్స్ లేవని, బట్ ఉన్నాయి అక్కడక్కడ చిన్న చిన్న స్టాప్స్ ఉన్నాయి. మన దాంట్లో అయితే చూపెట్టలేదు, చార్ట్లో అయితే లేదు, బట్ మధ్య మధ్యలో అక్కడక్కడ స్టాప్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఓన్లీ 5 మినిట్స్ స్టాప్, 5 మినిట్స్ ఆల్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఇంకా ఎగ్జాక్ట్గా 5 మినిట్స్ స్టాప్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. చూసుకోవచ్చు నాగ్పూర్ జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఈవినింగ్ 4 అవుతుంది. ఈవినింగ్ కూడా ఎంత క్రౌడ్ ఉందంటే ఇంకా పీక్ అవర్స్లో ఎట్లా ఉంటుంది ఏందో. రావాలి నాగ్పూర్ వచ్చి ఒకసారి, ఉన్నాయి కొన్ని నా లిస్ట్లో ప్లేసెస్ని విజిట్ చేయాలి. ఎప్పుడైతే ఏందనేది తెలియదు కానీ చాలాసార్లు నాగ్పూర్ పై నుంచి వెళ్తాం, బట్ ఆగి ఎక్స్ప్లోర్ చేసేంత అయితే ఉండదు. ఒక్క రోజు పెట్టుకోవాలి ఎప్పుడైనా. సో చిన్నగా అయితే కదులుతుంది మన నాగ్పూర్ జంక్షన్ నుంచి. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సీదా భోపాల్ జంక్షన్, అది కూడా నైట్ 10 o'clock ఉంటుంది. సో మధ్య మధ్యలో ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టేషన్స్ లేదంటే మంచి మంచి ప్లేసెస్ కనబడితే చూపిస్తూ ఉంటా. టైం ఎగ్జాక్ట్గా 9 అవుతుంది. ఒక 60 to 70 కిలోమీటర్స్ అయితే ఉంది భోపాల్ జంక్షన్ రావడానికి. మన ఫుడ్ కూడా అక్కడే వస్తుంది, నైట్ డిన్నరు. సో బయట వ్యూ చూపిద్దాం అనుకున్నా, బట్ మొత్తం చిమ్మ చీకటి, మంచి ఫారెస్ట్ ఏరియాలో నుంచి వెళ్తుంది. ఇంతసేపు సిగ్నల్స్ కూడా లేవు, ఇప్పుడు కొంచెం సిగ్నల్స్ వచ్చినాయి. ఫైనల్గా భోపాల్ జంక్షన్ అయితే రీచ్ అయిపోయినాము. టైం ఎగ్జాక్ట్గా 9:58, అంటే ఒక 10 minutes లేట్ అయితే నడుస్తుంది. 973 కిలోమీటర్స్ కవర్ చేసినాము యాజ్ ఆఫ్ నౌ. సో ఓన్లీ 5 minutes మాత్రమే ఇక్కడ హాల్ట్ మనకి. ఈ భోపాల్ సిటీ వచ్చేసి వన్ ఆఫ్ ద గ్రీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా అని కూడా చెప్తారు, సిటీ ఆఫ్ లేక్స్ అని కూడా పిలుస్తారు. సో మొత్తం ఈ స్టేషన్లో, ఈ జంక్షన్లో అయితే మొత్తం 6 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 3లో అయితే ఆగినాం మనం. ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకు ట్రైన్ 5 minutes ఆగుతుంది. ఫుడ్ ఆర్డర్ పెట్టినాం కదా, ఇంతవరకు డెలివరీ బాయ్ కాల్ చేయలేదు, అప్డేట్ ఏం రాలేదు, వస్తుందా రాదనేది తెలియదు. ఈ స్టేషన్ మిస్ అయిపోతే ఇలా ఫుడ్ లేనట్టే. రెస్టారెంట్కి అయితే కాల్ చేసినా, నువ్వు సీట్లోనే కూర్చో, ఇటు పోకు, ఆర్డర్ వచ్చేస్తా అని చెప్పారు. आ जाओ भाई, क्या लेके आ रहे? खाना खाओ बोलो. चलो सब लोग खाना खा लो. నువ్వు సీట్లోనే కూర్చో అన్న, ఎటు పోకు, మా వాడు వచ్చి ఆర్డర్ ఇస్తాడు అన్నాడు, బట్ ఎవరు రావట్లేదు. ఒక లుక్ అయితే వేసుకోండి భోపాల్ జంక్షన్ని. క్రౌడ్ అయితే గట్టిగానే ఉంది ఇక్కడ. మధ్యప్రదేశ్, వెల్కమ్ టు మధ్యప్రదేశ్. ఈ స్టేషన్లో ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. అంటే మన కంపార్ట్మెంట్లో కూర్చున్న వాళ్ళు తీసుకెళ్తారు, రోటీ డోక్లా ఉంటాయి కదా, సో అవన్నీ తీసుకెళ్తారు. ఇఫ్ ఒకవేళ మీరు ఆర్డర్ పెట్టుకోకపోయినా ఇక్కడ తీసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ నేను వెయిట్ చేస్తున్నా కొంచెం.
సో ఫైనలీ వచ్చేసింది మన థాలీ. ఇది వెజ్ థాలీ అన్నమాట. 220 రూపీస్ పడింది. జూప్ అని ఒక యాప్లో బుక్ చేసుకున్నా. ఒక 1 అవర్ కింద చేసి ఉండే భోపాల్ జంక్షన్లో డెలివరీ ఇచ్చినారు. సో ఒక 3 చపాతీ, జీరా రైస్, ఒక పన్నీర్ కర్రీ, ఒక వెజ్ కర్రీ, పప్పు, సలాడ్, ఒక స్వీట్, చిన్న చట్నీ ప్యాకెట్. ఇది వెజ్ థాలీ. ఓకే, డీసెంట్గానే ఉంది. కంప్లీట్ చేసేసిన. ఫుడ్ బాగుంది. అరౌండ్ 200 రూపీస్ పెట్టినాము, వర్తే అనిపించింది. అండ్ 10:30 అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇక మనం పడుకోవాల్సిన టైం కూడా అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఝాన్సీ స్టాప్ ఉంటుంది. ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా, మధుర. సో 4 స్టాప్స్ నెక్స్ట్ స్టాప్స్ ఇవి. మనం మార్నింగ్ లేసేలోపు ఆల్మోస్ట్ ఢిల్లీ సరౌండింగ్స్లో అయితే ఉంటాం అనుకుంటున్నా. 7:30, 8 లోపు అయితే రీచ్ అయిపోతాము. సో మార్నింగ్ వెళ్తాం. చలో ఇంకా గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. సో టైం ఎగ్జాక్ట్గా 6:30 అవుతుంది. నేను ఇందాక మధురా జంక్షన్ దగ్గర నిద్రలేసిన, కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయినా. అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ బలాబ్గర్ స్టేషన్. నెక్స్ట్ దాని తర్వాత ఇంకొక 2 స్టాప్స్ ఉంటాయి. బేసిక్ 1 స్టాపే, లాస్ట్ స్టాప్ మన స్టాప్ అన్నమాట. బలాబ్గర్ తర్వాత హజరత్ నిజాముద్దీన్, దాని తర్వాత న్యూఢిల్లీ. డెస్టినేషన్ రీచ్ అయిపోతాము. 6:30 అవుతుంది కదా, 7:40 చూపిస్తుంది యాజ్ పర్ షెడ్యూల్. మేబీ విత్ ఇన్ టైంలోనే మనం రీచ్ అయిపోతాం అనుకుంటున్నా. అది నైట్ అయితే మంచిగా పడుకున్నా హ్యాపీగా. కాకపోతే ఒక ప్రాబ్లం, ఈ డోర్ పక్కనే ఉంది కాబట్టి నిమిషానికి 4-5 సార్లు టక్ 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 టక్, అదొక్కటి తప్ప మిగిలిందంతా ఫైన్. అండ్ మనాలికి వెళ్ళడానికి యాక్చువల్గా ఇంకా బస్ బుక్ చేసుకోలేదు. 2 ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే డే టైం ట్రావెల్ చేద్దామని, ఇంకొకటి నైట్ టైం ట్రావెల్ చేద్దామని. ఏది కన్ఫర్మ్ అయితే తెలియదు. ఒకవేళ ట్రైన్ జల్దీ వెళ్ళిపోతే 9 o'clock ఒక బస్సు ఉంది, ఆ బస్సు బుక్ చేసేసుకుంటా. కొంచెం లేట్ అయింది అని అంటే ఇంకా ఈవినింగ్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. జల్దీ వెళ్తే బాగుండు అనిపిస్తుంది. మళ్ళీ ఈవినింగ్ వరకు వెయిట్ చేసి ఈవినింగ్ బస్ తీసుకొని వెళ్ళి టైం అంతా వేస్ట్. బలాబ్గర్. నో డిలే అయితే ఏం లేదు యాజ్ ఆఫ్ నౌ. ఇందాక ఒక 5 minutes ఆగింది, బట్ మళ్ళీ ఏమంటే స్టార్ట్ అయిపోయింది. కానీ వస్తుంటే లెఫ్ట్ సైడ్ మంచి వ్యూస్ చూద్దామని చూస్తే వ్యూస్ తప్ప అన్నీ కనబడుతున్నాయి. పొద్దున లేనిపోయిన దగ్గరలన్నీ చూడాల్సి వస్తుంది. ఇది బలాబ్గర్ రైల్వే స్టేషన్. ట్రైన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. యాజ్ ఆఫ్ నో మనం 1640 kilometers అయితే కవర్ చేసినాము. ఇక్కడ నుంచి ఇప్పుడు మనకు 2 స్టేషన్లు ఉన్నాయి. ఒకటి నెక్స్ట్ హజరత్ నిజాముద్దీన్, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 30 minutes పడుతుంది. అక్కడ నుంచి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఎగ్జాక్ట్గా ఇంకొక 15 minutes, అంటే అరౌండ్ ఇంకొక 45 minutes జర్నీ ఉంది అంతే మనకి. సో అది కొంచెం కూల్గానే అనిపిస్తుంది హైదరాబాద్తో పోల్చుకుంటే. చూడాలి, కాకపోతే ఇంకొక గంట తర్వాత తెలుస్తుంది. ఇది మన హజరత్ నిజాముద్దీన్ స్టాప్. ఇక్కడ జస్ట్ ఒక 2 నిమిషాలు ఆగిందంతే. ఇక్కడ నుంచి మోర్ 7 kilometers టు గో. కాచిగూడనే ఎక్కేసాం. అది మొత్తం ఒకటే ఉంది. వాడి 4 రూపాయలు అది కట్టాలి అని అంటాడు. అరే 4 గంటల పోయినా చూసుకోకుండా ఎక్కేసిన ఇంట్లో ఉంటుందనే తెలుసు. సో ఫైనల్లీ ఆఫ్టర్ 26 hours తర్వాత మనం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయినాము. ఒక 15 minutes డిలే ఉంది, ఎక్కువ డిలే కూడా ఏం లేదు. అండ్ 1675 1675 kilometers అయితే ఈ ట్రైన్లో మనం కవర్ చేసినాం. సో చూసారు కదా, ఇది మన హైదరాబాద్ టు న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ. ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. సో జర్నీ నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు చెప్పండి. So don't forget to subscribe my channel.
నా ట్రావెల్ అప్డేట్స్ కావాలి అంటే మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వచ్చు, లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. థ్యాంక్ యూ. నెక్స్ట్ బాయ్.